నేడు నారాయణపేట జిల్లా కేంద్రంలో మత్స్య సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ డాక్టర్ వాక్టి శ్రీహరి, తెలంగాణ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా అధ్యక్షులు కాంత్ కుమార్, అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరం మన చేపల కులాల ఉన్నతికై నిస్వార్థంగా కొవ్వొత్తిలా కరిగైన మన భావితరాల పిల్లలకు బాట చూపెడతామన్నారు. లేదా జ్ఞానేశ్వర కావచ్చు, లేదా కాంతి కావచ్చు, నేను కావచ్చు, ఇంకా ఇతరంగా ఈ చేపల కులాలు బాగుపడాలనుకునే పెద్దలనే ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేమందరం కూడా నిస్వార్థంగా మేము కొవ్వొత్తిలాగా కరిగిపోయినా మన భావి భారత పిల్లలకి బాగా చూపెడతామని ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి మీకోసం తపన పడతా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ కోసం లేదా వచ్చిన బెనిఫిట్స్ కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ మీరందరూ బాగుపడాలనే కార్యక్రమం చేయాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇది ఓన్లీ సర్వసభ సమావేశం. నాలుగు గంట స్పీచ్ ఇస్తే కష్టమవుతుంది. కానీ సందర్భం చూసి మనలో కొందరైనా కొంత చెప్పాలా, ధైర్యం చెప్పాలా. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ మత్స్య సహకార సంఘాల విషయంలో ఏ అవసరం ఉన్నా కూడా మీ అమ్మని, మీ తమ్ముడు, మీ అన్న వాకిటి శ్రీహరి ఉన్నాడు అన్న మాట మర్చిపోవడం తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న మా తమ్ముడు కాంతి గారికి, మా నిర్వహణ చేస్తున్న మా ముద్రా సంఘం మాజీ అధ్యక్షుడు ప్రజెంట్ అధ్యక్షుడికి నా హృదయపూర్వకంగా అదే మాదిరిగా వేదిక మీద నా సీనియర్లు